గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేశారు. కాచం నాగమౌళి గుప్తా 1890లో స్టార్ట్ చేశారు. భూమయ్య గుప్తా, తర్వాత లింగయ్య గుప్తా, తర్వాత గౌరయ్య గుప్తా, తర్వాత మా నాన్నగారు రమేష్ గుప్తా, తర్వాత నేను వచ్చాను. సో ఇది తరతరాలుగా ఫ్యామిలీ బిజినెస్ లా వస్తుంది. నేను 6th జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండి. ఓ మై గాడ్. నేను మా బ్రదర్ గణేష్ గుప్తా. గణేష్. పద్మజ ఫుడ్స్ కింద ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి? మా పేరెంట్ కంపెనీ పేరు టక్కయ్య అండ్ కంపెనీ అండి. టక్కయ్య అనేది మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పేరు. అయ్యో బాబోయ్, టక్కయ్య కంపెనీ వాళ్ళ మీరు? అవునండి. సో నైస్ సార్. ఎప్పటి టక్కయ్య కంపెనీ అండి బాబు? టక్కయ్య అండ్ కంపెనీ మా పేరెంట్ కంపెనీ. ఈ ప్లాంట్ పేరు పద్మజ హెర్బ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. పద్మజ నా వైఫ్ పేరు, తను కూడా దీంట్లో డైరెక్టర్ అన్నమాట. అచ్చా. అయితే ఇప్పుడు వీటి కింద ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి. ఆ రెండు డెలిషియస్ కాదు, పాత టక్కయ్యలో డెలిషియస్ అండి. పద్మజలో శ్రీలోలా బ్రాండ్. శ్రీలోలా ఏమో మన టైర్ 2 టైర్ 3 సిటీస్కి, రూరల్ మార్కెట్స్కి వాటికి. న్యూ ఫసల్ అనే బ్రాండ్ ఏమో హోటల్స్కి, క్యాటరర్స్కి, మిఠాయి వాళ్ళకి, నమ్కీన్ వాళ్ళకి, వీళ్ళందరూ క్యాటరర్స్కి, హోటల్స్కి అన్నిటికీ వాడుకోవడానికి. ఇంకొక బ్రాండ్ ఉంది మాది హరాదిన్ అని చెప్పి. హరాదిన్ అనే బ్రాండ్లో ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ అమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్ లక్కడాంగ్ టర్మరిక్ అండి, దాంట్లో 10% కుర్కుమిన్ ఉంటుంది. మేము హరాదిన్ బ్రాండ్లో అమ్ముతాం. పసుపు. లక్కడాంగ్ టర్మరిక్ నాగాలాండ్ నుంచి వస్తుంది. హరాదిన్లో నల్ల గోధుమల పిండి అమ్ముతాం. మీరు నల్ల గోధుమలు చూసి ఉంటారు, దండకారణ్యం నుంచి వస్తుంది మధ్యప్రదేశ్లో. హరాదిన్ అనేది రేర్ బ్రాండ్ అనమాట, అంటే రేర్ స్పీషీస్ ఆన్ దిస్ ప్లానెట్ అర్త్. ఇది మేడం హరాదిన్ అండి. ఇది ప్రపంచంలో ఇంత పెద్ద జీడిపప్పు మీకు ఎక్కడ దొరుకుతుంది? చాలా పెద్దది, రేర్ అనమాట. అంటే ఇంక ఇది ఒకటే అమ్ముతాం. హరాదిన్లో వేరే క్వాలిటీ అమ్మం. 453 గ్రామ్స్ తూకం వేస్తే 140 పీసులు రావాలి. ఇది ఇంకా ప్రపంచంలో హైయెస్ట్, దీనిపైన రాదు క్వాలిటీ. సో అయితే ఇప్పుడు మనకి డెలిషియస్ ఒకటి, శ్రీలోలా టైర్ 2 టైర్ 3 సిటీస్లో మేడం అఫోర్డబుల్ ప్రైస్లో అందరూ శుద్ధమైన వస్తువులు కొనుక్కోవచ్చు. శ్రీలోలా రియల్ అండ్ ఆథెంటిక్ స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇది స్మార్ట్ కిచెన్ కిట్. ఇది ఎలా అంటే అండి, ఇది ఇప్పుడు ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ కావాలనుకోండి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్, చిన్నగా ఉన్నారు, వాళ్ళు కిట్స్ తీసుకొని వాళ్ళ కమ్యూనిటీస్లో కూడా వాళ్ళు మా కంపెనీ నుంచి మెంబర్ అయ్యి కిట్స్ తీసుకొని కూడా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. ఇది కోల్డ్ స్టోరేజ్ సార్? లోపలికి రాగానే తెలిసిపోతుంది. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కోల్డ్ స్టోరేజ్ మేడం. ఇక్కడ ఒక మనం 1000 టన్స్ వరకు స్టోర్ చేయొచ్చు. 1000 టన్స్ అంటే 10 లక్షల కిలోలు. ఇదంతా గోడ్రేజ్ వాళ్ళు చేశారండి ర్యాకింగ్. మనం ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు కరెక్ట్గా, మళ్ళీ అక్కడే రిట్రీవ్ చేసి పెట్టవచ్చు. ఇది FSSC 22,000 కంపెనీ అండి. అంటే చాలా పేపర్ వర్క్, చాలా క్వాలిటీ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మాకు ఆడిట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కాంప్రమైజ్ కాలేము. ఇక్కడ ప్రస్తుతానికి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయండి రైట్ నౌ? ఇక్కడ ధనియాలు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, జీలకర్ర ఉంది, మీకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని జీడిపప్పు ఉంది, బాదం పప్పు ఉంది, పిస్తా ఉంది, అన్ని యాలక్కాయలు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, దాల్చిన చెక్క ఉంది, మిరియాలు ఉన్నాయి, అన్ని ఇక్కడే ఉంటాయి. ఉట్టి ఆవాలు ఒకటే బయట ఉంటాయి. ఇవన్నీ సార్? ఇవన్నీ డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అండి. రాస్బెర్రీ ఉంది, డ్రైడ్ రాస్బెర్రీ అన్నమాట. బత్తాయి అంటారు కదా, అది మన డ్రైడ్. అది మల్బెర్రీ డ్రైడ్. ఇది డ్రై నార్మల్ ఫ్రూట్స్ డ్రై చేసినవి కూడా ఉన్నాయి. చాకో చిప్స్ డ్రైడ్, జాక్ ఫ్రూట్ డ్రైడ్. ఇవన్నీ డెలిషియస్ హోల్ స్పైసెస్ అండి. అన్ని ప్రీమియం క్వాలిటీ అని చెప్పాను కదా. ఇలా అండి, ఇలా ఇలాచీ డెలిషియస్. ఇది ప్రీమియం జీలకర్ర. మీరు ఇందాక అన్నారు కదా నేను టేస్ట్ చేస్తానని. చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఒక స్పూన్ తింటే ఎంత ఉందో ఒక చిటికెడు తింటే ఎంత ఉంది ఫ్లేవర్ అది ఉంటుందండి. ఇది మీరు అన్న ధనియాలు ఇవేనా సార్? ఇందాక చెప్పాను కదా మేడం, రామ్గంజ్ మండి అని. ఆ ధనియాలండి మీరు చేతిలో వేసుకొని ఇట్లా రబ్ చేయండి. రబ్ చేసి స్మెల్ చూడండి. ఎస్పెషల్లీ రామ్గంజ్ మండి ధనియాలు, మీకు ఆ క్వాలిటీ డిఫరెంట్ తెలిసిపోతుంది. నేను ఇంకొకటి అప్రిషియేట్ చేయాలి సార్, ఇది జనరల్ గా బయట మార్కెట్ లో దొరకదు. అంటే కర్ణాటకలో ఎక్కువ వాడతారు. బ్యాడిగి మిర్చి. ఎగ్జాక్ట్లీ. ఇది అస్సలు కడుపులో మంటలు కానీ ఇలాంటివి ఏమీ రావన్నమాట. బ్యాడిగి చిల్లీలో కమ్మదనం ఉంటుంది, కలర్ ఉంటుంది. మన గుంటూరు చిల్లీలో కారం ఉంటుంది. సో జనరల్ గా బ్లెండ్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఇదే వాడతారు, వాళ్ళ కలర్ మంచి రావాలా, కమ్మగా ఉండాలి. ఇది సోంపు అండి. ఇది మనకి మౌంట్ ఆబూ నుంచి వస్తుందండి. ఎక్కువ అండి. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నార్మల్ సోంపుకి దీనికి చాలా తేడా ఉంటుంది టేస్ట్లో. ఇది ఒరిజినల్ మరాఠీ మొగ్గ అండి. ఇది మార్కెట్లో అంతా వేరే అమ్ముతారు. ఇది ఒరిజినల్ మరాఠీ మొగ్గ అండి. ఇది రంపచోడవరం ఫారెస్ట్ నుంచి వస్తుందండి.
కస్తూరి మేతి అండి ఇది. కస్తూరి మేతి, అవును. చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేసారంటే మీ కూర ఫ్లేవర్ అంతా దీన్ని యాక్టివేటెడ్ ఆల్మండ్స్ అంటారండి. మామూలు ఆల్మండ్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? దీన్ని ఓవర్ నైట్ సోక్ చేస్తామండి వాటర్లో. చెడు క్వాలిటీ అన్న ఐటమ్ మాకు లోపలికి రాదు. రానివ్వరు. సో నేను ప్రౌడ్గా ఎవరితో అన్న మాట్లాడుతున్నప్పుడు క్వాలిటీ ఎంత సుపీరియర్గా ఉంటుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఇది ఏంటండి యాక్చువల్లీ ఏం ప్లేస్ ఇది? ఇదంతా కూడా మనకి గ్రైండింగ్ సెక్షన్ మేడం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్లీ పౌడర్ గ్రైండ్ అవుతుంది, టర్మరిక్ అవుతుంది, ప్లస్ కొరియాండర్ అవుతుంది మనకి ఇక్కడ. కల్తీతో ఉన్న ప్రొడక్ట్ ఇవ్వకూడదు కాబట్టి కారం ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చేయమని ఆగినట్టేనా? అవును మేడం. లైక్ ఇప్పుడు దాన్ని ఇవ్వడం ఎంతసేపు మనం ఇచ్చేయచ్చు, అనవసరంగా మనం కన్జ్యూమర్ హెల్త్ పాడు చేస్తున్నట్టు. దానివల్ల క్యాన్సర్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అది మైక్రోబియల్ గ్రోత్ ఉంటుంది దాని మీద. మెంతులు ప్యాక్ అవుతున్నాయి మేడం. ఓ, ప్రతి ప్యాకెట్లోనూ అది ఎంత చిన్న ప్యాకెట్ అయినా సరే అందులో ఉండే క్వాలిటీ అనేది కవర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, చాలా క్లియర్గా అర్థం. 100%. ఇలా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి మేడం. అక్కడ మెటల్ డిటెక్టర్ ఉంటుంది. తామర పువ్వు గింజల్ని పాప్ చేస్తారు. ఇవి బీహార్ దర్భంగా నుంచి వస్తాయి. ఇది మనము దీన్ని మెషిన్లో చేయలేము, హ్యాండ్ గ్రేడింగే చేయాలి. సో హ్యాండ్ గ్రేడింగ్స్ కూడా మేము స్టీల్ టేబుల్స్ మీద చేస్తాం. స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్. ఏది ఇక్కడ మీకు ఐరన్ కనిపించదు, ఇనుము కనిపించదు. స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ ద్వారా మీకు మొత్తం గ్రేడింగ్ చేసి మా శ్రీలోల బ్రాండ్లో ప్యాక్ అవుతుంది.